వైవాహిక బంధం ముగిసిపోయి ఇక కలిసి జీవించలేమని నిర్ణయించుకుని పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక పెద్ద ఊరటనిచ్చింది. విడాకుల మంజూరు విషయంలో కోర్టులు విధించే 6 నెలల కూలింగ్ పీరియడ్ ప్రతిసారి తప్పనిసరి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యాభర్తలు తమ మధ్య ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని రాజీ పడే అవకాశం లేదని కోర్టు సంతృప్తి చెందితే ఈ 6 నెలల గడువును పూర్తిగా మినహాయించవచ్చని తేల్చి చెప్పింది. విడాకుల ప్రక్రియ ఆలస్యం కావటం వల్ల దంపతుల మధ్య మానసిక వేదన మరింత పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒంగోలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవలి కీలక తీర్పు వెలువరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఒక దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కావాలంటూ ఈ ఏడాది జనవరిలో స్థానిక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే చట్ట ప్రకారం వారికి కోర్టు 6 నెలల కూలింగ్ పీరియడ్ విధించి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈలోపు ఆ దంపతుల మధ్య ఆస్తి పంపిణీ, కుమార్తె సంరక్షణ బాధ్యతలు, శాశ్వత భరణం చెల్లింపుతో పాటు భర్తపై ఉన్న క్రిమినల్ కేసుల ఉపసంహరణ వంటి అన్ని విషయాల్లో ఒక పూర్తిస్థాయి ఒప్పందం కుదిరింది. దాంతో తాము అన్ని సమస్యలు పరిష్కరించుకున్నామని, విడాకుల విచారణను ముందుకు జరపాలని వారు ఫ్యామిలీ కోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. కానీ కూలింగ్ పీరియడ్ గడువు తీరాల్సిందేనంటూ ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేయడంతో ఆ దంపతులు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో బాధితుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. భార్యాభర్తలు విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకుని వారి మధ్య వివాదాలన్నీ పరిష్కారమైనప్పుడు కూలింగ్ పీరియడ్ను మినహాయించే విచక్షణాధికారం కోర్టులకు ఉంటుందని కోరారు. ఈ వాదనలను హైకోర్టు పూర్తిగా ఏకీభవించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(b)(2) ముఖ్య ఉద్దేశం దంపతులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని తిరిగి కలిసి ఉండే అవకాశం కోసం సమయం ఇవ్వడమేనని కోర్టు పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం ఈ 6 నెలల గడువు అనేది కేవలం సూచనాత్మకమైనదే తప్ప తప్పనిసరి కాదని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల మధ్య ఒప్పందం స్వచ్ఛందంగా జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. చాలా కాలంగా వేరువేరుగా ఉంటూ భవిష్యత్తులో కలవలేమని తేలిపోయిన తర్వాత కూడా కూలింగ్ పీరియడ్ పేరిట కాలయాపన చేయటం వల్ల దంపతులకు మానసిక క్షోభ ఎక్కువవుతుందని న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. అందుకే ఒంగోలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత ఆర్డర్స్ను కొట్టివేస్తూ ఆ దంపతుల పిటిషన్ను తక్షణమే స్వీకరించి విడాకుల మంజూరు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించారు. పరస్పర అంగీకారంతో గౌరవప్రదంగా విడిపోవాలనుకునే ఎంతో మంది దంపతులకు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక బెంచ్ మార్కుగా నిలుస్తుంది. అలాగే విడాకుల కేసుల త్వరితగతిన పరిష్కారానికి కొత్త మార్గం చూపింది.